అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో వినాయక చవితి ఆగస్టు 26న లేక 27న ఎప్పుడు వచ్చింది, అలాగే పూజా సమయాలు ఏమిటో, నైవేద్యాలు ఏం సమర్పించాలో, గణపతిని ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలో, నిమజ్జనం ఎప్పుడు చేయాలో అన్న విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం। ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఏ పని తలపెట్టినా వినాయకుని పూజతోనే మొదలు పెడతారు। విఘ్నేశ్వరుని పూజించి పని మొదలు పెడితే ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని నమ్మకం। మన హిందువులు జరుపుకునే ప్రధానమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి। ఈ వినాయక చవితిని 3 నుండి 11 రోజుల వరకు వారి వారి స్తోమతను బట్టి జరుపుకుంటారు। పార్వతీ తనయుడి అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం। భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, ఈ రోజే గణాధిపత్యం వచ్చిందని పలు కథలు ప్రచారంలో ఉన్నాయి। అందుకే విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు। ఆనవాయితీ ఉన్నవారే వినాయక చవితి పూజను చేసుకోవాలా అని చాలా మందిలో ఉన్న సందేహం అండి। ఆనవాయితీ అంటూ ఏమి లేదండి, ఎవరైనా విగ్రహాన్ని పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు। పాలవెల్లి కట్టే పూజ చేయాలా అని చాలా మంది అడుగుతున్నారండి। అదేం లేదండి, మీకు ఆనవాయితీ ఉన్నట్లయితే పాలవెల్లి కట్టి పూజ చేయండి, లేదంటే విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తే సరిపోతుంది। ఎంతటి కార్యసిద్ధి అయినా తన ధ్యానం ఆరాధనతో ప్రాప్తిస్తుంది। వినాయక చవితి రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయం లోపు నిద్రలేచి ఉతికిన బట్టలు ధరించి పూజా మందిరాన్ని లేదా వినాయక మండపాన్ని శుభ్రం చేసుకోవాలి। ఆ తర్వాత ఈశాన్య దిక్కులో ఒక పీటను తీసుకొని ఎరుపు లేదా పసుపు రంగులోని బట్టలను పరచండి। శుభముహూర్తంలో మట్టితో చేసిన గణేష్ విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి। ఇంట్లో పూజకు తీసుకొచ్చే వినాయక విగ్రహం ఎప్పుడైనా తొండం అనేది ఎడం వైపుకు ఉండేలాగా చూసుకోవాలి। కుడివైపు ఉండే తొండం ఉన్న విగ్రహాలు దక్షిణామూర్తిగా భావిస్తారు। ఇవి యోగులకు, తపస్సు చేసుకునే వారికి మంచివి। వీటిని ఇంట్లో ప్రతిష్ఠించుకోకూడదు। ఎడం వైపు తొండం ఉన్న విగ్రహాలు ఇంట్లో సానుకూల శక్తిని, విజయాన్ని అందిస్తాయని నమ్మకం। మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించుకొని అలాగే పసుపు ముద్దని చేసి వినాయకుని ప్రతిమని ప్రతిష్ఠించిన చోటే ఉంచి పూజలు చేయాలి। ఆయా ప్రాంతాలను బట్టి 1, 3, 5, 9 రోజుల పాటు పూజా నియమాల ప్రకారం వినాయకుడిని సమర్పించాలి। పూజా విధానం గురించి నా తర్వాత వీడియోలో తెలియజేస్తానండి। అలాగే వినాయకుని పూజకు 21 రకాల పత్రులను ఉపయోగిస్తారు। పూజకు ఉపయోగించే ప్రతి ఆకు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది। విఘ్నేశ్వరునికి నైవేద్యంగా కుడుములు, పాలు, టెంకాయ, అరటిపళ్ళు, పానకం, వడపప్పు నైవేద్యాలుగా సమర్పిస్తారు। మన తాహతుకు తగినట్టు ఏ నైవేద్యం సమర్పించినా ఆయన సంతోషంగా స్వీకరిస్తాడు। అన్నిట్లోకి ముఖ్యంగా అరటిపండు సమర్పిస్తే ఎంతో మంచిది। ఈ 2025 సంవత్సరంలో వినాయక చవితి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం। స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, చవితి తేదీ ఆగస్టు 26 మంగళవారం పగలు 12:44 ప్రారంభమై ఆగస్టు 27 బుధవారం పగలు 2:15 ముగుస్తుందండి। హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి ఈ 2025 సంవత్సరంలో భాద్రపద శుక్ల చవితి తిథి అనేది ఆగస్టు 27 తెల్లవారుజామున ఉన్నది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో వినాయక చవితి పండుగను ఆగస్టు 27 బుధవారం రోజు జరుపుకొనున్నాము। అలాగే కలశ స్థాపన పూజా సమయాలు అనేవి ఆగస్టు 27 బుధవారం ఉదయం 9 గంటల నుండి 11:35 లోపు పూజ అనేది ప్రారంభించుకుంటే మంచిదండి। అలాగే సాయంత్రం పూజా సమయాలు సాయంత్రం 4:12 నుండి 5:10 లోపు పూజ అనేది ప్రారంభించుకుంటే మంచిదండి। అలాగే ఇంటికి విగ్రహాన్ని తెచ్చుకోవాలి అనుకునేవారు ఆగస్టు 27 పండగ కాబట్టి 26 మంగళవారం అవుతుంది కాబట్టి 25వ తేదీ విగ్రహాన్ని తెచ్చుకుంటే మంచిది। అలాగే నిమజ్జనం చేయాలి అనుకున్న వారు 27వ తేదీ పండగ అవుతుంది కాబట్టి నిమజ్జనం అనేది 1 రోజు, 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు నిద్ర చేసిన తర్వాత నిమజ్జనం అనేది చేస్తారండి। సాధారణంగా నవరాత్రులు అయిపోయాక నిమజ్జనం అనేది జరుగుతుంది। అయితే 9వ రోజు సెప్టెంబర్ 5వ తేదీ శుక్రవారం అవుతుందండి। శుక్రవారం ఆ స్వామివారిని ఇంటి నుండి బయటికి పంపించాం కాబట్టి నిమజ్జనం అనేది సెప్టెంబర్ 6 శనివారం రోజు నిర్ణయించడం జరిగింది।
కొద్దిమంది ఒకరోజు నిద్ర చేయించి నిమజ్జనం చేస్తారండి. పండగ 27న అవుతుంది కాబట్టి పండగ ఒకరోజు నిద్ర చేయించి మరుసటి రోజు ఆగస్టు 28 గురువారం రోజు నిమజ్జనం అనేది చేసుకోవచ్చు. మీ ఇంటి ఆచారం ఎలా ఉందో ఆ విధంగా నిమజ్జనం అనేది చేసేసుకోండి. వినాయక చవితి పండుగ రోజున ముఖ్యంగా పాటించవలసిన కొన్ని నియమాల్లో వినాయక చవితి రోజున పొరపాటున కూడా రాత్రి వేళ చంద్రుణ్ణి చూడకూడదు. పురాణాల ప్రకారం గణేష్ చతుర్థి రోజున చంద్రుణ్ణి చూస్తే చేయని తప్పులకు నిందలు మోయాల్సి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున మద్యం, మాంసం వంటివి తీసుకోకూడదు. గణేష్ చతుర్థి రోజు మధ్యాహ్నం వేళలో నిద్రపోకూడదు. ఈ పండగ రోజున ఎవరిని అవమానించడం, ఎగతాళి చేయడం వంటివి చేయకూడదు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి పూజించి ధ్యానం చేయాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.